హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు నేను వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, నేను నా ఫ్రెండ్స్తో గోవా వెళ్తున్నాను అనమాట. సో అదే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన ఒక సందర్భంలో ఈరోజు గోవా వెళ్ళడం ప్లాన్ చేసాం అనమాట. సో లగేజ్ అయితే అంతా ప్యాక్ చేసుకుని ఇక్కడ బయటకు వచ్చినాను అనమాట. అండ్ అండ్ వన్ మోర్ థింగ్, నా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలి అనమాట. అక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, మా ఫ్రెండ్స్ ఒక సిక్స్ మెంబర్స్ అయితే వెళ్తున్నాము గోవాకి. సో అందరూ అక్కడ గ్యాదర్ అవుతాము బెంగళూరులో అయ్యి నెక్స్ట్. అండ్ గైస్, అక్కడ బెంగళూరులో మేమైతే క్యాబ్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా యశ్వంతపుర రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదంటే యశ్వంతపుర రైల్వే స్టేషన్కి మేము ఎగ్జాక్ట్గా అయితే మా ట్రైన్ అయితే 3 o'clock ఉండింది. సో మేమైతే 2:30 కల్లా వచ్చేసాము. సో ఇదే అన్నమాట మన బెత్ నంబర్స్. ఇది మందే ఇదంతా. సో అందరూ వచ్చేసారు. సో వీళ్ళు నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అనమాట. సో 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాము గోవాకి. వీడు అయితే చదువుతున్నాడు ట్రైన్లో. వీడు కాలేజ్లోని చదివేదే, ఇక్కడ కూడా వచ్చి చదివేదే. వీడు మా బ్యాచ్లో ఆడే టాపర్ అన్నమాట. సో మధ్యలో ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్నాక్స్ అని షేర్ చేయడం వైబ్ అయితే బాగుంది. దాని తర్వాత మా ఫ్రెండ్ ఒక ఇంజనీరింగ్ ఫ్రెండ్ దావణగిరి అనమాట. వాళ్ళు అక్కడ వాళ్ళని మీట్ అవ్వడం జరిగింది. సో దావణగిరి వెన్న దోశ అంటే చాలా ఫేమస్ అక్కడ. సో వాళ్ళ నుంచి తెప్పించుకున్నాం. సో వీళ్ళే అండి మన ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అయితే వీళ్ళు. ఇంకొకటి ఉండాలి, వాడు మిస్ అయిపోయాడు. సో మా ఫ్రెండ్ గారు తెచ్చిన దోశ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ నుంచి నేటివ్ నుంచి దోశ నేటివ్ కదా అది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొక రిషికేష్ అని ఈడు బ్లాక్ షర్ట్ ఆడు వాళ్ళ ఇంటి నుంచే తీసుకొని వచ్చాడు అందరికి డిన్నర్ ట్రైన్లో. సో చపాతీలు అంట. సో చాలా అంటే చాలా బాగుంది. సో అందరికి 2 చపాతీలు అయితే తీసుకొని వచ్చాడు. అందరూ హ్యాపీగా తింటూ ఉన్నాం. చాలా బాగుంది. అండ్ ఈ రీచ్డ్ ఇన్ గోవా, అది ముడ్గాన్ స్టేషన్ అంట. ఇప్పుడైతే మేము గోవాలో వచ్చినాం. దిగుతా ఉన్నారు. మడ్గాన్ గైస్, మడ్గాన్. ఇప్పుడు ఎగ్జాక్ట్ 4:30 అయింది. జస్ట్ ఇప్పుడు ట్రైన్ దిగి నడుచుకుని వెళ్తున్నాము. ఇప్పుడు మేము రెంటల్ తీసుకున్న కార్ అయితే రెడీగా ఉందన్నమాట. సో కార్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇదే మన కార్. అండ్ మేము రెంట్కి తీసుకున్న కార్కి అయితే ఎంటీ ఉంది పెట్రోల్. సో అందుకే రెడీగా కారు కదా, సో అందుకే పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. సో మేము 2500కి అయితే ఫస్ట్ టైం పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. సో పెట్రోల్ కొట్టించుకొని అండ్ స్టార్టెడ్ జర్నీ. ఇప్పుడే గోల అడుగు పెట్టినామంట. అడుగు పెట్టినప్పుడే స్కామ్ అనేది జరిగింది మనకు. ఇది అబ్జర్వ్ చేయండి. ఇది దీంట్లో చూడండి, పార్కింగ్ ఫీజు దీంట్లో 50 రూపీస్ ఉంటే దాన్ని కొట్టేసి మళ్ళీ 200 అని వేశాడు.
ఫస్ట్ స్కామ్ అనేది జరిగింది మాకు గోవా. Let's go. ఫిల్టర్ కాఫీ అండి వన్ కాఫీ అండి దసరి బాయ్ బిల్లర్ భయం వర్త్ ఇట్ సో వర్త్ ఇట్ బ్రో వర్త్ ఇట్ బ్రోలో అయితే ఇది టేస్ట్ ఎట్లుంది బాగుంది ఓకే ఓకే కిరణ్ టేస్ట్ ఎట్లుంది బాగుందా బిస్కెట్స్ చెప్తా నువ్వేం తిన్నావు ఏం ఆర్డర్ చేసినావు పూరి ఇడ్లీ బాగుందా విజయ్ ఇడ్లీ ತಗೊಂಡೆ ಚೆನ್ನಾಗಿತ್ತು ఇప్పుడు గిరాఫౌంట షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. లిక్కర్ చూపిస్తారండి. లిక్కర్ షాపింగ్ చేస్తాం అండ్ లోపల చూపిస్తాం. గిరాఫౌంట్
చూడండి, మీకు వెరైటీ లిక్కర్స్, వైన్స్, బియర్స్, మీకు ఏది కావాలంటే వెరైటీ చేసి అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. దీని పేరు గెరాఫ్ అంటే ఈ షాప్ పేరు వచ్చేసి. సో అంత గోవాలో మీకు తెలిసిందే కదా, అంత చీప్గా లిక్కర్ అయితే వాటర్ కన్నా లిక్కరే ఎక్కువ చీప్గా దొరుకుతుంది. ఇది ఫుల్ బాటిల్ వచ్చి 750 ml ఉంది. ప్రైస్ ఎంతో చెప్పండి, చూద్దాం. గెస్ చేయండి. జస్ట్ 380 రూపీస్ అని 750 ml 380 రూపీస్. అదే మన పక్క అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది. మ్యాజిక్ మూమెంట్స్ ఒకటి ఓల్డ్ మంక్ కాఫీ, ఇంకొకటి మ్యాజిక్ మూమెంట్స్ వాటర్ మిలన్ ఫ్లేవర్. మన బాలయ్య బ్రాండ్ ఇది 330 750 ml 330 పడింది. 330 అంట. గైస్, వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ప్రోడక్ట్ మీకు చూపిస్తాను. చూడండి, 27,000 అంట. 700 జస్ట్ 700 ml. దాని ఫేస్తో ఫ్రంట్ అనిపిస్తుందా? 27,000 జస్ట్ 700 ml అంతే. అమ్మో. You're getting a perfume free on that, sir. Okay. See, the margin is very thin. When the genuine, the margin is same. In this, what they will do even in this, they will give you one duplicate bottle, and that will be a discount. Here, we are not here to do that way. Not even one fake bottle will find it. That is a you want to place an order before 10 you order because he is coming to work. So, 5240 for this one. yeah. For this So one. that he can deliver to you. Yeah? Sure. Thank you. Thank you so much. Thank you, ma'am. Yeah. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿದು ಇಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಜನ ಓ ನಾಯಿ ಐತೆ ಆಯ್ತಾ ಅನ್ಕೊಂಡೆ ಎರಡು ನೋಡ್ಕೊ, ಆ ಕಡೆ ರೈಟಲ್ಲಿ ನೋಡ್ಕೊ. ಅಲ್ಲಿ ಮುಂದೆ ನೋಡು ಹೇಳು, ಮುಂದೆ ನೋಡು. ನಡಿ గైస్, ఇప్పుడు మనం ఫైనల్లీ మన విల్లాకి అయితే రీచ్ అయ్యాం. చూపిస్తారండి లోపల మన విల్లా ఎట్లుంటుందో అని. మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ ఫ్రంట్లో డైనింగ్ హాలు. ఇదైతే కిచెన్. కిచెన్ ఇది ఫిల్టర్. సింక్లో ట్యాప్ వాటర్ కూడా వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మన ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ స్టవ్ కూడా రెడీగా ఉంది మనకి. గ్యాస్ అంతా ఫిల్ ఉంది, అంతా రెడీ ఉంది. ఇంకొక ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇదే పెద్దగా ఉంది అంటే రూమ్. ఇది వాష్రూమ్. పర్లేదు. ఈ విల్లా మేము రెంట్కి తీసుకున్నాం. సో ఈ విల్లాలో మేము 4 days ఉండబోతున్నాం. సో
ऑनर इधर क्या करने के लिए? అండ్ ఇక్కడ మనం తీసుకున్న హోమ్ స్టే అయితే చాలా వర్త్ ఇట్ అనే చెప్పాలి ఆ రేటుకి. ఎందుకంటే సరౌండింగ్స్ హౌస్ సరౌండింగ్స్ మొత్తం నేచరే ఉంది. సో చాలా పీస్ఫుల్గా ఉంది మనం ఉండే. సో గాయస్ లగేజెస్ అన్నీ షిఫ్ట్ చేస్తాను అన్నమాట. నెక్స్ట్ సో ఇప్పుడు ఇల్లు అయితే చూసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం పార్టీ చేసుకోవాలైతే అందరూ కలిసి. గుడ్ ఈవినింగ్ గైస్. సో టైం వచ్చి 9:30 అవుతుంది. సో ఈరోజు యాక్చువల్లీ మేము 3 o'clock పనుకొనింది. 3 o'clock పనుకొని ఇప్పుడు టైము 9:30 అవుతా ఉంది. ఇంకా ఫుడ్ కూడా తినలేదు. ఫుడ్ తీసుకొని వచ్చి వెళ్ళారు ఇద్దరు. చూడండి గైస్, భోజనాలకి ఏమేమి కావాలో అన్ని గ్రోసరీస్ అన్నీ తెచ్చుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం మేమే ఓన్గా. బయట ఎందుకు తినడం అనేసి ఓన్ ఫుడ్. ఇదిగోండి కొత్తిమీర, దీంట్లో అయితే ఉల్లిగడ్డలు అండ్ దీంట్లో అయితే ఎగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎగ్ రైస్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇక్కడ వంట చేస్తుంది అయితే మా వాడే, రిషికేష్ అని వాడి పేరు. సో వాడు ఇంత బాగా వంట చేస్తాడని నాకు కూడా తెలియదు, కానీ బాగా అయితే చేస్తాడు. सीधा ओके అండ్ ఫైనలీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరూ టేస్ట్ కూడా బాగానే ఇచ్చాడు కదా. సో ఇప్పుడు అందరూ కూర్చొని తినాలి. దానికోసం ఆనియన్స్ అండ్ లెమన్స్ అయితే కట్ చేసుకున్నాం. సంతోష్ అక్కడ కప్పు
చాలా ఆకలి మీద ఉన్నారు. సో అందరూ ఫుల్గా తింటున్నారు. సో ఇంకొకటి ఉండాలి, వాడు ఫ్రెష్ అయ్యడానికి వెళ్ళాడు. సో టేస్ట్ అయితే చాలా బాగా ఇచ్చాడు మనోడు. అండ్ దాని తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ తర్వాత కొంచెం కర్డ్ రైస్ అయితే తిన్నాను. ఫుడ్ అంతా అయింది. ఇప్పుడు అసలైన టాస్క్ ఇప్పుడు ఉండేది చూపిస్తున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ గైస్. అండ్ మీలో ఎవరైతే గోవాకి వెళ్ళారో మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి.